ఇచ్చారు, ఒక కమిటీ కూడా వేశారు. మొత్తానికి బొగ్గు కరెంటును ఉత్పత్తి చేస్తుంది, మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం వాడుతున్న ఈ పవర్ ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా బొగ్గును మండించడం ద్వారా ఉత్పత్తి అయిన పవరే. ఇక అలాంటి బొగ్గు ఇప్పుడు పవర్లో ఉన్న నాయకులకు మాత్రం పవర్లోకి ఎవరు రావాలన్నా కొంత ఈ పవర్ చేస్తున్న బొగ్గును మండించడం ద్వారా వస్తున్న మంటలు అయితే కొంత తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు కొంత ఈ మంటలను రాజేస్తున్నాయి. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బొగ్గు టెండర్లో జరిగిన అక్రమాల విషయంలో ఇప్పుడు ప్రజలంతా మరి ఏ పార్టీకి సంబంధించి ఈ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదే క్రమంలో సింగరేణి వ్యాప్తంగా కూడా ఓవరాల్గా సుమారు 50,000 కుటుంబాలు కూడా మరి యొక్క సింగరేణి గనులపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో మరి తాజాగా బొగ్గు మంటలు అయితే రాజకీయాల్లో వేడిని రగిలిస్తున్నాయి. ఇదే అంశంలో ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు సుమిత్ర ఆనంద్ గారు. అదే క్రమంలో ఇక రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు కూడా పాల్గొంటున్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుమిత్ర ఆనంద్ గారితో మాట్లాడదాం. సుమిత్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి ఓవరాల్గా మనం ఈరోజు ఏదైతే లైట్ల కింద మనం ఉన్నామో, మనం ఏసీలు వాడుకుంటున్నామో, ఫ్యాన్లు వాడుకుంటున్నామో, సో అలాంటి పవర్ అంటే అలాంటి విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న మూలధారం ఏదైతే ఉందో బొగ్గు, ఆ బొగ్గు విషయంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొన్ని సంచలనాలు కూడా వెలుగు చూస్తున్నాయి, మనం చూస్తున్నాం. సో మీ హయాంలో జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపించడం, అదే క్రమంలో కాంగ్రెస్ సైట్ విజిట్ పేరుతో మరి దాంట్లో కొంత అక్రమాలు పాల్పడుతుందని చెప్పి మీరు ఆరోపించడం కావచ్చు. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి లీడర్గా మీరేం చెప్తారు, దానికి సంబంధించి చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు సింగరేణి వెలుగుల్లో మనం రాష్ట్రం వెలుగుతున్నది, మనం వెలుగుతున్నాం. మనం ఉద్యమ కాలం నుంచి పాటలు కూడా వాడుకున్నాం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పొండె సారమున్న మాగానియని కదనీయద, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణకు మరి సహజమైనటువంటి సంపద ఈ సింగరేణి. ఈ బొగ్గు గనుల వ్యవహారానికి వస్తే, ఈ నైని బొగ్గు గనుల కుంభకోణం వెలికి రావడం, వెంటనే దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు రద్దు చేయడం, ఆ గనులను అసలు రద్దు చేసిండ్రు అంటేనే ఓ స్కామ్ జరిగిందని, కుంభకోణం జరిగిందని, లోపం ఉన్నదనేది స్పష్టమవుతుంది. ఆ గనులను, నైని బొగ్గు గనులను రద్దు చేసిండ్రంటేనే ఆ విషయం స్పష్టం. ఇంకొకటి, అంతవరకు లేనటువంటి ఈ సైట్ సీయింగ్ ఎట్లా వాళ్ళు అనుమతిస్తారు? వాళ్ళ ఇష్ట ప్రకారమే ఎవరికి ప్రభుత్వం ఏది చేయమంటే గది చేస్తారు కదా, అధికారుల మీద ఒత్తిడి ఉంటది. కాదన్న అధికారిని పక్కన పెట్టేసిండ్రు. ఈ సైట్ సీయింగ్ తోని అది సమస్యనండి. ఏది ఓపెన్ గా కాంట్రాక్టర్లు పాల్గొనకుండా సైట్ సీయింగ్ అనేది పెట్టడం ఏదైతే ఉన్నదో అది పెద్ద ఆటంకంగా, అందరూ పాల్గొనకుండా ఆపేసేటువంటి చర్య. దాంతోనే మరి తక్కువకే తమ వాళ్ళకే కట్టబెట్టుకునేటువంటి ఆ చర్య జరిగింది అక్కడ. దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారి బావమరిది ప్రమేయం ఉన్నది. వారంతా వాటాలుగా ఈ వ్యవహారాన్ని వీళ్ళందరూ ఉన్నదని చెప్పేసి ఈ కుంభకోణం కూడా బయటకు రావడం జరిగింది. అయితే ఇంకొక రహస్యం ఉన్నది, ఒక భ్రమ పదార్థం ఏంటంటే, మంత్రుల మధ్య విభేదాలు సృష్టించి, విదేశాలకు వెళ్ళబోతూ ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య విభేదాలు సృష్టించి బయటకు వెళ్తే మంత్రులలో ఐక్యత, తెలంగాణ మంత్రుల్లో ఐక్యత లేకుండా చూడాలనేటువంటి ఏదైతే తాను ముందు చెప్పి ఆంబోతులు అని, ఆ అంబోతుల్లో ఒక అంబోతు ఈ మంత్రుల్లో ఐక్యత లోపించేట్టుగా వీళ్ళ మీద చేసిందని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కట్టుకథలు, పెట్టుబడి రాతలు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇదంతా ఒక మిస్టరీ. ఛేదించే క్రమం ఏంటంటే, మంత్రుల మధ్య ఐక్యత దెబ్బతీయడం ఒకటి, కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇంకోటి బీఆర్ఎస్ ఆ దిశలో పోరాటం చేయడం, దీంట్లో ముఖ్యమంత్రి గారి బావమరిది ప్రమేయం ఉండడం. ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే రాష్ట్రాన్ని దోచుకుందాం, దాచుకుందాం అనే స్థాయిలో పాలన జరుగుతా ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ గా మేము
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలా ఏ కుంభకోణం జరగనీయకుండా రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి పాత్ర మేము పోషిస్తాము. తప్పకుండా రాష్ట్ర ప్రజల ఆస్తులను, రాష్ట్ర ఆస్తులను మేము కాపాడుతాం. 50,000 కుటుంబాలు, 50,000 మంది దాని మీద ఆధారపడి ఉన్నారని ఇందాక మీరే చెప్పారు. ప్రత్యక్షంగా వాళ్ళు మాత్రమే కాదండి, పరోక్షంగా రాష్ట్రానికి అంత వెలుగులు వస్తున్నాయనేటువంటి సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేసిండ్రు. అట్లాంటి బొగ్గు గనుల విషయంలో అయితేనేది, మరో విషయంలో అయితేనేది తప్పకుండా కుంభకోణాలను అడ్డుకునే తీరుతాము, బయట పెడతాము. బీఆర్ఎస్ గా, ప్రతిపక్షంగా మా పాత్ర అది. ప్రజల ఆస్తులను కాపాడే పాత్ర, బాధ్యత మా మీద ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను మేము దోచుకొనివ్వము. ప్రజలకే సంపద చెందేటట్టుగా, ప్రజలకే ఉండేటట్టుగా మేము పనిచేస్తామండి బీఆర్ఎస్ గా. మేడం, ఇప్పుడు చాలా ఉత్సాహంగా పాట పాడారు. నిజంగా సిరుల గనుల తెలంగాణ సింగరేణి మీద మీరు పాడిన పాట నిజంగా సింగరేణి చాలా అద్భుతమైన, అంటే ఆ బొగ్గు గనులను వెలికి తీసిన క్రమంలో మన ప్రాంతం అభివృద్ధి చెందింది. అదే క్రమంలో చాలామంది అయితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. ఓవరాల్గా గోదావరి నది ప్రవాహక ప్రాంతంలో గనులు తవ్వకాలు చేపట్టిన తర్వాతనే తెలంగాణ నిజంగా మీరు అన్నట్టు ముందుకు వెళ్తుంది. అదే క్రమంలో ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, బొగ్గు గనుల టెండర్లో అక్రమాలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు. కానీ గత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాల విషయంలో మరి బీఆర్ఎస్ లోనే అక్రమాలు జరిగాయి, బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా, దీనికి ఏం చెప్తారు? ఏ చర్యలకైనా మేము సిద్ధమేనండి. ఒకవేళ మేమే అక్రమాలు చేస్తే ఇప్పుడు ఎందుకు మేము బయట పెడతాం? మా లోపాలే ఉంటే మేమెందుకు బయట పెడతాం? మేము మౌనంగానే ఉంటాం కదా. మేము అక్రమాలు చేయలేదు కాబట్టే మేము ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాము. మా వల్ల ఎలాంటిది జరగలేదు కాబట్టే మేము ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాము. మా వల్ల ఎలాంటి లేవు, లింకు లేకుండా, చెప్పదలసింది చెప్పకుండా ఏదో దాట వేసే ప్రయత్నం చేసిండ్రని హరీష్ రావు గారు స్పష్టంగా తన ప్రెస్ మీట్ లో ఇవాళ కూడా చెప్పిండ్రండి. మా హయాంలో ఎలాంటిది జరగలేదు. జరిగితే కదండి అయిందాని. సుమిత్రానంద్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కాళేశ్వరం అని లేకపోతే ఈ ఫార్ములా నాదంటారా? నాది బ్రేక్ అవుతుందా సార్? ఓకే, ఇప్పుడు ఓకే. సూదిని సృజన్ రెడ్డి ఎవరు మేడం? ఇతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉపేందర్ రెడ్డికి అల్లుడు అని చెప్పి చెప్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది రేవంత్ రెడ్డికి బావమరిదని. అసలు సూదిని సృజన్ రెడ్డి ఎవరు చెప్పగలుగుతారా? రేవంత్ రెడ్డి అల్లుడేనండి. రేవంత్ రెడ్డి అల్లుడు కాదు, రేవంత్ రెడ్డి బావమరిది అని మాకు తెలిసిన విషయం. రేవంత్ రెడ్డి గారి బావమరిది అని చెప్పి ఇప్పుడు ఒకవేళ మా ప్రమేయం ఉన్నదంటే మేము దేనికైనా, కేంద్రం మౌనంగా ఎందుకున్నది? కిషన్ రెడ్డి గారు మరి కేంద్రం వాటా కూడా ఉన్నది కదా, ఎందుకు మౌనంగా ఉన్నది? వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకొని, నిజంగా మా ప్రమేయం ఉంటే దేనికైనా మేము సిద్ధమండి. ఇప్పుడు మేము పోరాడం కదా, మా ప్రమేయం ఏమైనా ఉంటే. మా ప్రమేయం ఎంత మాత్రం లేదు. జరుగుతున్న దోపిడీ ఇప్పుడే వీళ్ళు వాళ్ళ పంపకాల పంచాయతీ చూస్తూనే ఉన్నాము. ఆ పంచాయతీని బయటేసి మంత్రుల మధ్య ఐక్యత దెబ్బతీసిన ఆంబోతుల వ్యవహారం కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా రాష్ట్రంలో పాలన ఎటుపోతున్నది, పాలన చేతగానితనం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి? ఒక్క నిమిషం మేడం. పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, చెప్పండి. నేను డిబేట్ లైవ్ లో ఉన్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ కాసేపు మాట్లాడొచ్చా ఈ బొగ్గు గనుల కుంభకోణాల మీద, టెండర్ల అక్రమాల మీద? సరే చెప్పండి, మాట్లాడతా. ఓవరాల్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు, బీఆర్ఎస్ ఆరోపణలు ప్రజల్లో కొంత అయోమయం సృష్టిస్తున్నాయి సార్. దీంట్లో మరి ఒక పొలిటికల్ అనలిస్ట్గా వాస్తవానికి బొగ్గు గనుల టెండర్లో అక్రమాలు జరిగాయా, అదే క్రమంలో బట్టి టెండర్లను రద్దు చేయడం కావచ్చు. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి బావమరిది ఈ యొక్క బొగ్గు టెండర్లో మరి కింగ్ మేకర్ అని కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. మీరేం చెప్తారు సార్? వాళ్ళ ఆరోపణలు నిజమా కాదా అని మీరు నేను నిర్ణయించేది కాదు శ్రీనివాస్ గారు. ఏమంటే అన్ని విచారణ జరగాలి. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు శ్రీనివాస్ గారు, చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం కాదు, దీని రుజువులు ఉంటే ఇటు ఆరోపించిన వాళ్ళు లేకుండా ఆరోపించబడ్డ వాళ్ళు ఇద్దరు చేసుకోవాలని నేను రుజువు చేసుకోవాలంటున్నాను. ఉదాహరణకు నైనిక గనుల కుంభకోణంలో విక్రమార్క గారు ఒక వివరణ ఇచ్చారు. దాని మీద వెంటనే పక్కన ఈ బీఆర్ఎస్ శ్రేణుడు దానికి వ్యతిరేకంగా అది మనం మాట్లాడుతున్నారు. కనుక ఏమంటే కేంద్ర ప్రభుత్వం అయితే కమిటీ వేసింది కదా నైని బొగ్గల మీద. అయితే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మాకేం లేదు,
మా డైరెక్టర్లు లోపల ఉన్నారు, వాళ్ళు డిసెంట్ నోట్ రాస్తున్నారు వస్తున్నారు అంటే 51% ఏమో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది సింగరేణిలో, 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. అటువంటి మాకేం తెలియదు అంటే ఎట్లా మరి మంత్రులు పనిచేస్తున్నట్ట లేదా? గనుల శాఖ మంత్రి నాకేం తెలియదు అంటాడు కదా, నా దగ్గర ఫైలే రాదంటాడు. కానీ ఆపమని మేమే ఆర్డర్ ఇచ్చిన అంటారు. చూడండి అంటే ఎంత పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు బీజేపీ, ఆయన ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అక్కడ వాళ్ళ డైరెక్టర్లు మేము మైనార్టీ, స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఉంటది అంటాడు. కానీ మైనార్టీ కాదు, 49% కేంద్ర ప్రభుత్వం మాట ఉన్నది శ్రీనివాస్ గారు. ఇటు పక్కనే గనుల శాఖ మంత్రి స్వయంగా ఒక గనుల శాఖ మంత్రి మన బట్టి విక్రమార్కే కాదు, అంతకుముందు మనకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, ఫైనాదరికి ఏం రాదు సినిమా రేట్లా పెంచడంలో అంటారు. అంటే మరి మంత్రులు పనిచేస్తున్నట్ట లేదా, వాళ్ళకి అధికారాలు ఉన్నాయా లేదా వారి ప్రశ్న వస్తుందా రాదా? అందుకనే ఈ నైని మన బొగ్గలకు మన కుంభకోణంలో 1600 కోట్లు అప్పలంగా కాంట్రాక్టర్లు లాభపడ్డారని ఆరోపిస్తున్నాయి, మన బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. జనాలకు కూడా అది ఒక వివరణ వస్తున్నది. అట్లానే ఇప్పటికీ 2 మేము కుంభకోణాలను బయట పెట్టాం, ఇందులో ఇంకో 10 ఉన్నాయి. ముందు ముసళ్ళ పండు కానీ హరీష్ రావు డైరెక్ట్ గా చెప్తున్నాడు, చూస్తున్నాం కదా మనం. అంటే అది కూడా ఒక రకంగా హరీష్ రావు గారు చెప్పేది కూడా ఉంటే బయట పెట్టాలి ఇప్పుడే నేను అంటున్నాను. ఎందుకంటే ఇంకా ముందుంది అని సినిమా ఏమన్నా ఒక ఆరోపణ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్తున్నారు. అటువంటిప్పుడు బీఆర్ఎస్ కూడా అసభ్యంగా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇప్పుడు 10 ముఖ్యమంత్రి బామ్మర్ది, ముఖ్యమంత్రి ఇతర కీలకమైన వ్యక్తులు ఏ హోటల్లో కూర్చున్నారు, ఎక్కడ మాట్లాడారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ బయట పెట్టాలి వెంటనే అంటున్నాను నేను. అంటే ఇది సమయం చూసిస్తాం, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని సరైనది కాదు కదా కదా. అంటే రుజువులు ఉన్నాయనేవాడు బయట పెట్టాలి, కాదు రుజువులు లేవనేవాడు ఇటు బయట పెట్టాలి. అంటే ప్రజలను ఫూల్ చేస్తున్నట్టు లెక్క కదా, ప్రజలు మన ఆగం చేస్తున్నట్టు లెక్క కదా. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయంటే నైని బొగ్గు కనుల గురించి ఏం జరిగింది, ఒక శ్వేతపత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి, ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ మీరు చేసుకొని దొంగలు రోడ్లు పంచుకున్నట్టు మీ ఆరోపణలు అట్లాగే ఉంటే ప్రజలను అయోమయంలోకి నెట్టి రేపు ఏమి జరగలేదంటే ఎట్లా? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అదే అవుతుంది శ్రీనివాస్ గారు. వరుసగా గొర్రెల కుంభకోణం, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు, కాళేశ్వరం విచారణ, యాదాద్రి భద్రాద్రి వాటి మీద 5 ఇట్లా చూడండి. ఎక్కడ నేను కొంచెం కొండంత వెలకనైనా పట్టినరా ఏం కాలేక కూడా 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి. నేను చెప్పిన కమిషన్లన్నీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల వేసింది కదా, కొంచెం వెనక. మరి రిపోర్ట్ వచ్చిన కమిషన్ రిపోర్ట్లు ఏం చేస్తున్నా, బీసీ ఘోష్ రిపోర్ట్ వచ్చింది, దాదాపు 6-7 నెలలు అయింది. దాని మీద సిబిఐ కప్పు చెప్తామంటే నన్ను అంటుకోక నామాల కాకనట్టు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుంటలేదు, విడిచిపెడతలేదు. చూస్తున్నాం కదా. సిబిఐకి వీళ్ళు అడిగారు, తీసుకున్నారా? కాళేశ్వరం రిపోర్ట్ లో కాళేశ్వరం దానిలో కమిషన్ మరి విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, 18 మంది అధికారుల మీద చర్యలు తీసుకోండి, తీసుకున్నారా? అంటే యాదాద్రి భద్రాద్రి దానిలో కూడా మన కుంభకోణంలో మన లోకూర్ కమిటీ కమిషన్ జస్టిస్ లోకూర్ గారు ఇచ్చిన 1 ఏడాది అయింది రిపోర్ట్ ఇచ్చి, దాని మీద ఒక్కరిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు. ఎందుకు కాలేదు మరి? అంటే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు ఇట్లాగే చేసుకుంటూ ఎప్పుడు కూడా రాజకీయ ఆరోపణలు రుజువు కావు, కష్టం అవుతుంది. లీగల్ గా చేసే పనులు చేస్తే కరెక్ట్ అంటున్నాను. అందుకనే ఇప్పుడు మా నైని బొగ్గల కుంభకోణం కొత్తది, మళ్ళీ ఇప్పుడు 5వ 6వది వచ్చింది. దీనిలో బట్టి విక్రమార్క గారు గనుల శాఖ మంత్రిగా తనకి ఏం సంబంధం లేదనడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఆయనకి ఏం సంబంధం చెప్పాలి. రెండోది, నాకు అందులో నా ఫైలే రాలేదన్నప్పుడు ఎట్లా ఆపగలిగిండు? మరి టెండర్లు రద్దు చేశామంటున్నాడు కదా, మరి నీకు అధికారమే లేక బయట రద్దు చేసినట్టు లెక్క కదా, టెండర్లు రద్దు చేసినట్టు అధికారం ఉన్నట్టే కదా. రెండోది ఏంటంటే ఇప్పుడు నైని బొగ్గలలో వేల టన్నుల బొగ్గు అక్కడ పేరుకపోయినది, దాన్ని మనకు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు జైనూరు దానికి విద్యుత్ కేంద్రానికి తరలించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. గనులో చోట ఏంటి మన విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఒకదే చోట నడుస్తుందా? ఇప్పుడు మనకు గోదావరికి ఎన్టీపీసీ నడుస్తుంది, దానికి బొగ్గు లోకల్ గా తీసుకుంటారు తప్ప అది కాదు కదా. ఇంకొక మాట కూడా చెప్తాను శ్రీనివాస్ గారు, ఈ బొగ్గు కుంభకోణంలో విదేశాల నుంచి దీనికి 10 రెట్లు పెట్టి కొంటున్నారు, మన బొగ్గు పనికి రాదంటున్నారు. నిజమే, మన బొగ్గు ఏంటంటే బూడిద శాతం ఎక్కువ. నేను దాన్ని పరిశోధన చేసిన వాడికి చెప్తున్నాను శ్రీనివాస్ గారు, బూడిద శాతం ఎక్కువ మనది కనుక తొందరగా మండిపోతుంది. అదే కొంచెం విదేశాల నుంచి నాణ్యమైన బొగ్గు వస్తే దాని 2-3 ఇంతలో ఉంటది, కానీ 10 ఇంతలు అయితే ఎక్కువ ఉండదు కదా, ఎందుకుంటుంది అంటే అందులో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం. సింగరేణిలో ముఖ్యంగా బొగ్గు కుంభకోణాల్లో ఒక్కరిద్దరు కాదు, గతంలో మనకు కేసీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన బొగ్గు శాఖ మంత్రిగా ఉండేది, బొగ్గు గనుల శాఖ మంత్రి తెలుసు కదా మీకు. మొదట్లో కొద్ది రోజులు శాఖ ఏమి లేకుండా ఉన్నాడు, మొట్టమొదటి యూపీఏ 1 గవర్నమెంట్ లో శాఖ ఏం లేకుండా ఉన్నారు. ఆ తర్వాత మనకు ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రి ఉంటే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి.
మమతా బెనర్జీ మీద ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు. అంటే బొగ్గు గనుల మంత్రిగా ఎవరున్నా, కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. గతంలో శిబు సోరెన్ చూడండి, మీరు ఎవరైనా చూడండి. అంటే అర్థమైంది అంటే దాల్మే కుచ్ కాలా హై, అంటే నల్ల బంగారంలో పెద్ద ఎత్తున నల్లధనం పోగవుతున్నది, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. అది వాస్తవం. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. దీన్ని విచారించి ఒక శ్వేత పత్రాలు 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలని మళ్ళీ సామాన్యులు కోరుతున్నాం, ప్రజలను కోరుతున్నాం, మన ప్రజల తరఫున కోరుతున్నాం. కానీ వీళ్ళు దీన్ని పట్టించుకోరు శ్రీనివాస్ గారు. వాళ్ళు చెప్పారు కదా, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ బదనాం చేసుకుంటారు ఒకరినొకరు. అస్సలు ఎవరిని ఎవరు ముట్టారు అంటున్నాను. ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ ఏమని అడిగినా, వీళ్ళంతా దొంగలు, వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడి నుంచి ఫామ్ హౌస్ నుంచి డబ్బులు పోతున్నాయట పైకి అని అంటారు. అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇన్ని ఆరోపణలు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ పోతుంటే అంటే రోజు ఇదే సీరియల్ చూడాలన్నా మనం కదా. రోజు అభివృద్ధి ఏంటి, ఓటుకు మధ్య ఏం జరగాలి, ఎన్నికలకు మధ్య ఏం జరగాలి, ఇదంతా ఉందా, ఎక్కడ కనపడుతుందా? అందుకనే ఒక ఆవేదన ఏంటంటే, ప్రజాస్వామ్యవాదిగా ఆవేదన ఏంటంటే, రాజకీయ పార్టీలో వాళ్ళలో మనం పడొద్దు. వాళ్ళ ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నిజం లేదని మనం తెలిసేది కాదు. విచారణ సంస్థలు తేలాలి, కోర్టులు తేల్చాలి. అట్లానే దానికి అవసరమైన మనకు ప్రభుత్వాలు కూడా సమాచారం ఇవ్వాలంటున్నాను నేను. ఇవన్నీ కలగాబులగం చేసి మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది దీంట్లో సిబిఐతోని ఎంక్వైరీ చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే అవకాశం ఉంటుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతుందంటారా? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఇదే బీఆర్ఎస్ చాలా సార్లు కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇది మన సిబిఐకి ఇమ్మని కోరినప్పుడు ఇచ్చిండ్రా? మా రాష్ట్రానికి మీరు రావద్దు అన్నారు కదా. అంటే సిబిఐ రావాలంటే అనుమతులు కావాలి శ్రీనివాస్ గారు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఏమైందంటే అనుమతులు కావాలి సిబిఐ రావాలంటే. అదే ఈడీ రావచ్చు. అంటే ఈడీ వచ్చే కేసులు వస్తలేరు చూస్తున్నాం కదా. ఏ కేసులు అయితే రావన్నా ఈడీ రాదు. ఈడీ గాని సిబిఐ గాని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కనసాలలో నడుస్తున్నాయి. ఏ మాట చెప్పాలి, అధికారులు ఎవరంటే వాళ్ళు నడుస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అడుగుతుంది కదా, మరి అంతకు ముందు వేరే కేసులు వాళ్ళు సిబిఐకి ఎందుకు అనుమతి ఇవ్వలే వీళ్ళే కదా. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క కేసులో సిబిఐకి అనుమతి కావాలని కోరింది, కానీ మీకు చాలా ఉన్నాయి కదా. మరి ఆ కేసులో వాళ్ళు అనుమతి కావాలని ఎందుకు కోరతలేడు? అంటే వాళ్ళకి అనుకూలం అయితే సిబిఐ కావాలి, అనుకూలం లేకపోతే వద్దని. కేంద్ర ప్రభుత్వం కూడా అట్లా ఏం చేస్తుందంటే, గతంలో మన సిబిఐ గురించి ఇదే బీజేపీ అధికారంలో లేకముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పేరు పెట్టింది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, పెంపుడు చిలుకల్లాగా కుక్కలంటే బాగుండదు కానీ నేను చెప్తున్నాను, మీరు ఈ విచారణ సంస్థలని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలని కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్లకు అడుగులు వస్తుందనే విమర్శ నిజమే కదా. చూడండి, సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి లాంటి వాళ్ళు చేరితే పవిత్రులు అయిపోతున్నారు బీజేపీలో. అదే గనక మరి చేరిన వాళ్ళ మీద, వాళ్ళ ప్రతిపక్షాల మీద 90% కేసులు పెడుతున్నారు కదా, ఈడీ గాని సిబిఐ గాని. మరి అధికార పార్టీ మీద ఎందుకు పోతలేదు? ఇవన్నీ ప్రజలకు ప్రశ్నలు ఉన్నాయి. కానీ వీళ్ళు వాళ్ళ రాజకీయ నాటకంలో అన్ని కలిసిపోతాయి అనుకుంటారు. ఇవాళ ఏం మాట్లాడినా రేపు ఇంకో మాట మాట్లాడి చెల్తాయని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. మన పత్రికలు, మీడియా కూడా ఆ రోజుకు దాన్ని హైలైట్ చేస్తున్నాను శ్రీనివాస్ గారు. నేను మీడియా పర్సన్, 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, 50 ఏళ్ళ అనుభవం కలిగి. ఓకే రామ్మోహన్ గారు, మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీడియా సంస్థలు కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ కావడం కావచ్చు. చెప్పండి. ఈ మీడియా సంస్థలు కూడా కొంత ఈ కాంట్రాక్టుల విషయంలో టెండర్ కోసం ప్రయత్నాలు చేయడం, అదే క్రమంలో ఆ టెండర్ల అక్రమాలపై ఇంకో మీడియా సంస్థ రాయడం. సో ఓవరాల్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇది ఎటు దారితీస్తుంది అంటారు తెలంగాణలో? అందుకని ఇవన్నీ చూసే శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు ఎన్నడో అన్నారు ఏంటంటే, తెలుగు పత్రికలు విషపుత్రికలు అన్నాడు. కానీ నేను ఖండిస్తాను. అంటే ఆనాడు పరిస్థితులు అట్లా అన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా కూడా, అంటే మంచి మార్గం కూడా చెప్పిన వాడు నార్ల వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు, మనకు పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం అన్నారు. పత్రికలు కానీ మీడియా సంస్థలు కానీ నిజాలను వెలుగు తీయాలి తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ ఆ పత్రికలే, ఆ మీడియా సంస్థలే దుర్మార్గంగా ఈ ఆటలో, రాజకీయ క్రీడలో భాగం అవుతున్నారు అంటున్నాను. ఓకే సార్ ఒక నిమిషం అలాగే ఉండండి. సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ. మేడం చెప్పండి, విన్నారు కదా మరి పొలిటికల్ అనలిస్టు, సీనియర్ జర్నలిస్టు బండారు రామ్మోహన్ గారు మాట్లాడిన విన్నారు కదా. సో దీంట్లో బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, 3 పార్టీలు కూడా మరి ఆ బంగారు గనులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు గనుల విషయంలో అందరు కూడా కుమ్మక్క అయిపోయారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? నేను ఒక మాట ఖండిస్తున్నానండి, బండారు గారి మాట. దొంగలు ఊలు పంచుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ని, నాటి పాలక పక్ష బీఆర్ఎస్ ని జోడించడం నేను ఖండిస్తా ఉన్నా. ఇక్కడ ప్రస్తుతం అయితే 49% కేంద్రము, 51% రాష్ట్రం అన్నప్పుడు ఇవి
కేంద్రము రాష్ట్రము దొంగలు దొంగలు అంటే సరిపోతుందేమో, ప్రతిపక్షంగా మా పాత్ర ఏమి ఉండదు. ఒక అంశం. రెండోది, ఇదే రాహుల్ గాంధీ గారు సిబిఐ ఈడీలను కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అన్నాడు. బీజేపీ జేబు సంస్థలు, కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అన్నాడు. ఆ జేబు సంస్థలకే కాళేశ్వరం కేసును అప్పగించలేరా ఈయన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు? ఇక పత్రికల పాత్ర అయితే చెప్పనలవి కాదు. పత్రికలే ప్రభుత్వం నడుపుతున్నాయా, ప్రభుత్వమే పత్రికల్ని నడుపుతుందా, ఎవరిని నడుపుతున్నారనే సందేహం ఇప్పుడు రాష్ట్రంలో స్పష్టంగా వస్తున్న పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి గారే పత్రికాధిపతి ఇంటికి వెళ్ళి మోకరిల్లడం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి స్పష్టం అవుతా ఉన్నది కదా. సో అలాంటి పత్రికలే ఇప్పుడు ఇవాళ పత్రికకు స్వేచ్ఛ ఇవ్వచ్చు. ఇందాక నార్లవారన్న మాటను ఉటంకించారు, ఉటంకించారు. పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అనేది పోయి పత్రిక ఒకటి ఉన్న దానికి భిన్నంగా 10,000 సైన్యం, నిజంగా 10,000 సైన్యం అయితే ప్రభుత్వాన్ని ఆడించే పరిస్థితికి పత్రికలు వస్తే దారుణం కదా. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. కానీ ఇప్పుడు పత్రికలు విషపుత్రికలుగా అయినాయని కూడా మరి శ్రీశ్రీ గారు చెప్పినట్టు కూడా, శ్రీశ్రీ గారి మాటను కూడా ఉటంకించిండ్రు. అది నిజమనే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. పత్రికలు అట్లా తీసుకొస్తా ఉన్నాయి. మేము ఇవాళ చెప్పినాం పార్టీగా, మేము ఒక పత్రికను ఆ ఛానల్ ని మేము బ్యాన్ చేస్తున్నాము అని స్పష్టంగా చెప్పామండి. రాష్ట్రంలో మా ఆశయానికి సంబంధం రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చెప్పండి సార్. సుమిత్ర గారు, ನೀವು చాలా అభిమానం, నాకంటే మంచి సరుకుంటది, మీరు బాగా మాట్లాడతారు. నేను ఒకటే నేను అన్నదానికి వచ్చి వక్రీకరించబడ్డది. నేను ఏమంటున్నానంటే, ఈ ఇద్దరు దొంగలు అన్నాను ఊరు పంచుకునేది. నేను ఇప్పుడు కేసీఆర్ మన హరీష్ రావు గారి గురించి ఏమన్నానంటే, ఇంకా 2 బయట పెట్టి ఇంకా చాలా ఉన్నాయి అంటూ వెంటనే బయట పెట్టండి సార్, అవినీతి నిరూపిద్దామని నేను అంటున్నాను. అది నీకు మద్దతుగా మాట్లాడారు. విన్నారు కదా మేడం, హరీష్ రావు గారు ఇదే సీరియల్ నడపకుండా, రెండే అంటున్నారు, సీరియల్ నడపకుండా మొదలు బయట పెట్టాం. నిజంగా అంత ఆధారం ఉన్నప్పుడు డ్రోన్ కెమెరా పెట్టి చూసినంత క్లియర్ గా చెప్తున్నారు కదా మన హరీష్ రావు గారు. దాన్ని ఇదే సమయం వచ్చినప్పుడు వద్దిగా బ్లాక్ మెయిల్ చేయడం అవుతుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడే బయట పెడదాం. ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటున్నారు, నైని కుంభకోణంలో 2 పాత్రలు అంటున్నారు, కేంద్ర రాష్ట్ర పోతుంది. అదే చెప్పాను కదా, 51% ఎవరికి 49% ఎవరికి చెప్పినా కదా. కిషన్ రెడ్డి గారు అసమర్థంగా మాట్లాడి మాకేం సంబంధం లేనడం కానీ, బట్టి విక్రమార్క గారు నాకు ఫైలే రాలేదంటే నేను ఇద్దరిని చెప్పాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చెప్పాను. మంత్రులు పనిచేస్తున్నారు లేని అడుగుతున్నారు. అంటే చిన్న విమర్శలు కూడా తట్టుకోకపోతే కష్టం అమ్మా. నేనేమంటా అంటే, నేను విమర్శ చేసింది 2 బయట పెట్టా, ఇంకా 10 ఉన్నాయి అంటున్నారు కదా, 10 కూడా బయట పెట్టండి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. తప్పదు కదా, ఎందుకు దాచాలి ప్రజల ముందట? ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, సునీత గారు, ఇక్కడ ఏమవుతుందంటే, మీరు అధికారం లేకపోవచ్చు ఇవాళ, కానీ గతంలో వచ్చిన ఆరోపణలు కూడా చెప్తున్నాను నేను. కేసీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. 10 బొగ్గు గనుల శాఖ చేసిన ప్రతి వాళ్ళ మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే, ఇందులో ఖచ్చితంగా కొంత ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది. మంచి బదనాం చేయడానికన్నా పని చేస్తున్నా అంటున్నాను నేను. అందుకని మమతా బెనర్జీ గురించి కూడా చెప్పాను, ఒక్కరిని అంటలేను కదా నేను. అందుకని బీఆర్ఎస్ పాత్ర ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షంగా ఆరోపిస్తుంది. నిజంగానే చాలా వివరంగా చెప్పిండ్రు మన హరీష్ రావు గారు. దానిలో మిగతా 28 కూడా బయట పెట్టమంటున్నా. బయట పెడితే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళలాగా విచారణ మనం చేయొద్దు కదా. కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను, అది కూడా చెప్పాను. 5 కొండందవి ఎలకను కూడా పట్టలేదు, కమిషన్ రిపోర్ట్లు వచ్చినా ఏం చేస్తున్నారో అని అడుగుతున్నా కదా. అట్లానే మనం వాళ్ళు సీరియల్ గా కొనసాగిస్తున్న క్రమం, వాళ్ళు ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయో మీరు అది చేయకండి. మీరు ఆధారం ఉంటే తొందరగా బయట పెట్టుకోండి. హరీష్ రావు గోరిన పొద్దు నుంచి అదే మాట్లాడుతున్నాను నేను దీని మీద. స్పష్టంగా చెప్తున్నా, బీఆర్ఎస్ తప్ప ఒప్ప తర్వాత సంగతి. మీ దగ్గర ఉన్న మిగతా ఆధారాలు బయట పెట్టండి. మన రేవంత్ రెడ్డి బావమరుదున్నాడా, ఏ హోటల్లో కూర్చున్నారు, మనకు బెస్ట్ కదా, ప్రజల ముందు పెడితే ఇంకా మంచిది కదా అంటున్నారు. ఆధారాలు ఇస్తే మంచిది కదా అంటున్నారు. రామ్మోహన్ గారు ఈ రోజు కవిత గారి ప్రెస్ మీట్ కూడా చూసారా? చూసిన. సో ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఈ బొగ్గు గనుల విషయంలోనే ఆమె మాట్లాడారు సార్ రామ్మోహన్ గారు. ఆమె ఏమంటుందంటే, అది 25,000 కోట్లకు సంబంధించిన టెండర్. అది ఈ సుధీన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం 250 కోట్ల టెండర్ మాత్రమే ఆయన తీసుకున్నారు. దీంట్లో మెగా కృష్ణారెడ్డి ఉన్నారు. సో ఆ మెగా కృష్ణారెడ్డి వెనుక కూడా మరి బీఆర్ఎస్ సంబంధించి ఇదే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నాడని కూడా ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇట్లాంటి ఆరోపణల విషయంలో మీరేం చెప్తారు? ఇప్పుడు ఆమె ఇంకో మాట కూడా మాట్లాడింది, అది మాట్లాడాలి. ఎందుకంటే అన్నను ఉద్దేశించి ఏం మాట్లాడింది చూసింది కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మహిళలు అవమానించితే అప్పుడేమో ఇట్లు ఉన్నారు, ఇప్పుడు ఇట్లా అంటున్నారు అంటుంది కదా. అసలు ఆమె ఎవరికి టార్గెట్ ఎవరు ఆమెకు అంటున్నాను నేను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఆమెకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా సనుగుళ్ళు చెబుతూ చిన్న మన చేస్తున్నారు. కానీ ఇటు పక్క ఆమె టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీని, అన్నను తండ్రిని అసలు ఎటు పడితే అటు చేస్తున్నది. సమస్య కాదు. నేను ఏమంటున్నానంటే, ఆమె
గతంలో ఈ పాపం జరిగితే ఈ పాపంలో ఆమె భాగస్వామి కాదా అంటున్నాను. టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ గా ఉండే ఆమె బొగ్గుగని కార్మిక సంఘంకు ఆమె గౌరవ సింగరేణికి ఉన్నది కదా, అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం చేసిండు మరి కదా, అప్పుడు దోచుకున్నట్టేనా మరి. అందుకని ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళంతా అవినీతి పరులు అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటే మరి మీరు 2 సార్లు పదవిలో ఉన్నారు కదా, మీ సంగతి ఏందని అడుగుతున్నారు. ప్రేమ ముంచుకొచ్చింది కదా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయించాలంటారు, అంతే కదా? ఖచ్చితంగా చేయించాలి. బొగ్గు గనుల కుంభకోణంలో ఎవరున్నా హరీష్ రావు గారిని కూడా కోరుతుంది ఏంటంటే బీఆర్ తొందరగా ఆధారాలు బయట పెట్టండి, ఎవరు తప్పు చేసి వాళ్ళు జైలుకు పంపించే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరి చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి మీ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో సుమిత్ర గారికి ఫినిషింగ్ ఏం చెప్తారు ఓవరాల్గా దీంట్లో? మరి ఒక సీరియల్ నడిపినట్టు నా టెలిఫోన్ ట్యాపింగ్ నడుస్తోందని చెప్పి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా విమర్శించారు. కానీ ఈ బొగ్గు గనుల అంశంలో మరి ఇక ముందుంది అన్నట్టు ముందున్న ఇంకా చాలా విషయాలు అని చెప్పడం కావచ్చు. రామ్మోహన్ గారు కూడా అంటున్నారు మరి అన్ని విషయాలు ఒకటేసారి బయట పెట్టవచ్చు కదా అంటున్నారు. మీరేమంటారు ఫైనల్గా? లేదండి, అన్ని విషయాలు ఒకటేసారి బయట పెట్టాలని కాదు. మొదటగా ఇది పెడితే ఆ బొగ్గు గనులు రద్దు అయితే అయినాయి. నైని బొగ్గు గనుల టెండర్ అయితే రద్దు చేసిండ్రు కదా. అట్లా తప్పకుండా సందర్భం సమయం వచ్చినప్పుడు బయట పెడుతూనే ఉంటాము. కవిత గారు ఆరోపించిన అన్ని అవాస్తవాలు నిజంగా ప్రజల పక్షాన పోరాడదలిస్తే మంత్రుల హక్కులను అన్ని తానే చేసుకుని పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కదా ప్రశ్నించాలి. సినిమా టికెట్లు పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియదు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో కృష్ణానగర్ లో సినీ కార్మికుల సభలో వాళ్లకు తాయిలాలు ప్రకటిస్తే ఆయనకు విషయం తెలియదు. కొండా సురేఖ గారి కామెకి సంబంధించిన శాఖకు తెలియదు. ఇప్పుడు బొగ్గు గనులకు సంబంధించి బట్టి గారికి వివరాలు తెలియదు. మాకు స్వేచ్ఛ ఎక్కువ, ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తారు. కేసీఆర్ గారిది నియంతృత్వం అంటారు, పాలన ఇట్లా చేస్తారు. ఈ కవిత రామ్మోహన్ గారు చెప్పినట్టు కవిత గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. 250 కోట్ల ఇటున్నది, మిగతాదంతా అటున్నదంటే ఏదైనా మా వైపు లోపం ఉంటే మేమెందుకు బయటకు వస్తాము, మేమెందుకు చెప్తాము. ఈ 250 కోట్లు మాత్రం 250 కోట్లు కాదు కదా, 2 కోట్లు కూడా తెలంగాణ ప్రజాధనాన్ని కొల్లగొట్టనివ్వకుండా కాపలా కాసే బాధ్యత మా మీదున్నది ప్రధాన ప్రతిపక్షంగా. ఎవ్వరు అడ్డుకున్నా దృష్టి మళ్లించాలని, డైవర్షన్ చేయాలని, ఏదైనా నోటికొచ్చింది పేలితే మేము అసలు లెక్కలోకే కాదు. రామ్మోహన్ గారు అన్నట్టు మేము ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటాం. తెలంగాణ ఆస్తులను పరిరక్షించే బాధ్యత మా భుజాన ఉన్నది. తెలంగాణ ప్రజల పక్షం ఉండి పాలక పక్షాన్ని ఎదిరించే ప్రయత్నమే చేస్తాము. పాలక పక్షాన్ని అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. మా కుంభకోణాలను వెలికి తీసి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తాం తప్ప ఇట్లాంటి కామెంట్లకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద లేదండి. ఒకవేళ నిజంగా తనకు కూడా చిత్తశుద్ధి ఉంటే తను కూడా ప్రభుత్వాన్నే ప్రశ్నించాలి. అప్పుడు జరగలేదా? ఇందాక అన్నారు కదా, అప్పుడు మీరే ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు జరగలేదు. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణలో బొగ్గు గనుల కుంభకోణం కావచ్చు, దానికి సంబంధించిన టెండర్ల అక్రమాలు అయితే తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ఇదే క్రమంలో మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 కూడా తమ చిత్తశుద్ధిని ఎలా చాటుకుంటాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే